ఇది లెఫ్ట్ పామ్, ఇది రైట్ పామ్, రెండు కూడా. ఈ పామ్ అంటే తెలుగులో ఏం చెప్తారు? అంగై. హస్తం అంటే రెండు చెయ్యి, ఇది హస్తం, ఇది వామహస్తం. ఈ వామహస్తం ఆకాశం చూడాలి, ఆ టైపు పెట్టుకోవాలి. ఆధ్యాత్మంలో ఇట్లా పెట్టుకుంటే ఇది రిసీవింగ్, ఇది సెండింగ్. భగవంతుడు ఫోటో చూసారా? భగవంతుడు ప్రతిమే, భగవంతుడు ప్రతిమలు ఉంది. ఆ ప్రతిమను చూస్తే దీంట్లో రిసీవ్ చేస్తాడు. ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. ఇది రిసీవ్ చేసేది, ఇది పంపించేది. ఆశీర్వాదం ఇస్తాను, నువ్వేం అడుగుతావో అది ఇస్తాను నేను అట్లా చెప్పేది. హిప్నాసిస్ట్లో కూడా ఆధ్యాత్మం మిక్సప్ అయింది చూడండి. ఇట్లా పెట్టుకోవాలి, రైట్ పెట్టుకొని కూర్చోండి. లెఫ్ట్ పాదం పైక రైట్, క్రాస్డ్ లెగ్ పోస్చర్. మీ బ్యాక్ సైడు, మీ చైర్ బ్యాక్లో కంప్లీట్గా రిలాక్స్, రెస్ట్ అయింది. రిలాక్స్గా కూర్చోాలి. కళ్ళు మూసుకోండి. మీ మనసు మీ ముక్కు పైకి పెట్టుకొని ఉన్నారు. మీ ముక్కు లోపల గాలి పోతుంది, బయట వస్తుంది. గాలి లోపల పోతుంది, బయట వస్తుంది. గాలి లోపల పోతుంది, బయట వస్తుంది. చూస్తున్నారు. మీ ఏకాగ్రత మీ శ్వాసక్రియాలు పైకి పెట్టుకొని ఉంటారు. శ్వాసక్రియం గాలి లోపల పోయేది, బయట వచ్చేది. భగవంతుడు ఇచ్చిన శ్వాసక్రియం, ఎక్కువ తక్కువ చేయొద్దు. మనసు నిదానంగా ఏకాగ్రత వస్తుంది. ఆలోచనలు ఏమి జరుగుతుంది మీ మనసులో ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఒక టైము టేక్ ఎ డీప్ బ్రెత్, ఫిల్ అప్ ద స్టమక్. మీ కడుపు ఫిల్అప్ అయిన తర్వాత ఎంతసేపు లోపల పెట్టుకుంటారో అంతసేపు పెట్టుకుని ఇంకేమి అయ్యేలేదు, నిదానంగా బయట వదిలేయండి. నిదానంగా మనసు కామవుతుంది, ఏకాగ్రత ఎక్కుతుంది. ఇంకొక టైం టేక్ ఎ డీప్ బ్రెత్, హోల్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఇన్సైడ్ ద స్టమక్. ఇంకేమి అయ్యలేదన్నప్పుడు నిదానంగా శబ్దం వేయకుండా మీ ముక్కు నుంచి గాలి వదిలేయండి. కంప్లీట్ రిలాక్సేషన్. దెర్ ఆర్ నో థాట్స్ ఇన్ ద మైండ్. ఆలోచనలే లేదు. చాలా రిలాక్స్డ్గా ఉండారు. ఏకాగ్రత దొరికింది. ఫుల్ ఆఫ్ రిలాక్సేషన్. ఇంకొక టైము టేక్ ఎ డీప్ బ్రెత్, హోల్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఇన్సైడ్ ద స్టమక్. కడుపు ఫిల్అప్ అయిన తర్వాత ఎంతసేపు లోపల పెట్టుకుని ఉంటారు అంతసేపు పెట్టుకుని ఇంకేమి పెట్టుకునేదానికి అయ్యేలేదన్నప్పుడు నిదానంగా శబ్దం వేయకుండా ముక్కు నుంచి బయట వదిలేయండి. ఇప్పుడు మీ ఏకాగ్రత, మీ కాన్సన్ట్రేషన్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ దానిపైకి పెట్టుకుని ఉంటారు. నేను మీ దగ్గర ఉండాను, మీ దగ్గర నిలుసుకొని ఉండాను. నా చేతిలో ఒక 5 kg బట్టు వెయిట్ ఉంది. 5 kg వెయిట్, దానికి ఒక దారం కట్టి దాన్ని మీ రైట్ పామ్ పైకి నేను పెడతాను. 5 kg తూకం మీ రైట్ హ్యాండ్ పైకి నేను పెడతాను. నేను పెట్టిన తర్వాత
ఆ 5 kg వెయిట్ మీకు తెలుస్తుంది. యు ఆర్ ఫీలింగ్ ది వెయిట్. కాబట్టి రైట్ హ్యాండ్లో ఏమీ వెయిట్ లేదు, ఖాళీ ఉంది. దీంట్లో వెయిట్ ఎక్కువ ఉంది, దీనికి వెయిటే లేదు. రైట్ హ్యాండ్ చాలా వెయిట్ కనిపిస్తుంది మీకు. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా ఉంది. ఇప్పుడు నేను కమాండ్ ఇచ్చేటప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు పైకి వచ్చేదానికి కమాండ్ ఇస్తాను. దాన్ని వినుతారు, మీరు పైకి తీసుకుని వస్తారు. నిదానంగా మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి వస్తుంది. నిదానంగా మీ లెఫ్ట్ హ్యాండ్ పైకి వస్తుంది. రైట్ హ్యాండ్ టైట్గా ఉంది, చాలా వెయిట్ ఎక్కువ కనిపిస్తుంది, పైకి తీసుకుని వచ్చేదానికి అయ్యలేదు. పైకి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్, పైకి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్, పైకి వస్తుంది. ఏమీ లేదు దాంట్లో వెయిట్. నిదానంగా పైకి వస్తుంది, పైకి వస్తుంది. మీ చెస్ట్ దగ్గర వస్తుంది, కడుపుకు పైక నిదానంగా పైకి వస్తుంది. మీ రైట్ హ్యాండ్ బయట తీసేదానికి అయ్యలేదు. లెఫ్ట్ హ్యాండ్ ఇంకా పైకి వస్తుంది, ఇంకా పైకి వస్తుంది, పైకి వస్తుంది. రైట్ హ్యాండ్ టైట్గా ఉంది, రైట్ హ్యాండ్ టైట్గా ఉంది. మీకు టైట్నెస్, టైట్ లేకుండా ఉండే స్థితి రెండు కూడా మీకు తెలుస్తుంది. రైట్ హ్యాండ్ టైట్గా ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ మీ తల పైకి వచ్చింది, మీ తల పైకి వచ్చింది. ఏమీ వెయిట్ మీకు కనిపించలేదు. వెయిట్ ఉండేది, వెయిట్ లేకుండా ఉండేది, రెండు కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేనేం కమాండ్ ఇస్తాను, నిదానంగా మీ లెఫ్ట్ హ్యాండ్ కింద వస్తుంది, మీ లెఫ్ట్ హ్యాండ్ కింద వస్తుంది, నిదానంగా కింద వస్తుంది. నిదానంగా వెయిట్ తెలుస్తుంది. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంది, కింద వస్తూ ఉంది. తొడపైక పెట్టుకొని ఉంటారు. నిదానంగా మీ తొడపైక పెట్టుకునేదానికి కింద వస్తుంది. నిదానంగా కింద వస్తుంది, నిదానంగా కింద వస్తుంది. తొడ పైక తొడ దగ్గర వస్తుంది, తొడ దగ్గర వస్తుంది, తొడ దగ్గర వస్తుంది. నిదానంగా కింద వచ్చింది, నిదానంగా కింద వచ్చింది. తొడ పైక పెట్టుకుని ఉంటారు, తొడ పైక పెట్టుకుని ఉంటారు. మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కూడా మీ తొడ పైక ఉంది. ఇప్పుడు నేను మీ రైట్ హ్యాండ్లో ఏమి 5 kg బట్టు పెట్టాను, దాన్ని బయట తీసేస్తాను. రైట్ హ్యాండ్ ఫ్రీ అయింది. ఏదే వెయిట్ కూడా మీకు కనిపించలేదు. రైట్ లెఫ్ట్ రెండు కూడా ఒకే సమంగా ఉంది, వెయిట్ లేదు. ఏదే వెయిట్ కూడా మీకు ఫీలింగ్ లేదు. ఇప్పుడు రెండు కూడా ఫ్రీ అయింది. ఈ రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆల్ఫా స్థితి ఎంతసేపు ఉంటారు అంతసేపు, కొంచెంసేపు ఆల్ఫా స్థితిలో ఉండండి. ఇప్పుడు నేను 1 నుంచి నంబర్ 5 చెప్పేటప్పుడు నిదానంగా మీ దేహంకు వచ్చి మీ కళ్ళు ఓపెన్ చేసి మీరు రిలాక్స్గా కూర్చుని ఉంటారు. నంబర్ 1 నిదానంగా మీ దేహంకు వాపసు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. నంబర్ 2 నిదానంగా మీ దేహంకు వాపసు వచ్చారు. నంబర్ 3 కళ్ళు ఓపెన్ చేసేదానికి ప్రయత్నం చేయండి. నంబర్ 4 నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి, నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. నంబర్ 5 ఓపెన్ చేసి రిలాక్స్గా కూర్చోండి.